శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం సీతాయనం చదువుకుంటున్నాము. ఒక తల్లి కూతుళ్ళు గురువు గారి దగ్గరికి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చేసరికి దొంగలు వాళ్ళని కొట్టేస్తారు, అఘాయిత్యం చేస్తారు. వాళ్ళని సీతామాత తీసుకొచ్చి మందు రాసి చనిపోయే వాళ్ళని బతికించి వాళ్ళ పెళ్ళి కావాల్సిన వాళ్ళని బతికించి ఇంకా కొద్ది రోజులు ఆగి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆ విషయాన్ని కూడా మర్చిపోయేటట్టుగా చేసి ఆమె ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు ఆశ్రమానికి తీసుకొని వెళ్ళొచ్చా అని వస్తారనమాట అని అడిగాడు. మాత సరే అంది. ఆ బాలికకు తాను నయం చేసిన గాయం మాత శరీరంపై ప్రత్యక్షమబోతుందని ఆమె గుర్తించిందని నేను అనుకున్నాను. ఆ సాయంత్రానికి మాత పొట్ట భాగంలో తీవ్రమైన నొప్పి రావటమే కాక రక్తం కారుతుంది. సాయంత్రం రాముడు ఆమె పరిస్థితి చూడటానికి వచ్చాడు. ఆయన కుటీరం వద్దకు రాబోతుండగా నేను బయటకు వెళ్ళి ఆయనతో, ప్రభు, నేను ఈ విధంగా చెప్తున్నందుకు నన్ను మన్నించండి. మాత ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఆమెను చూడవద్దని చెప్పింది. ఆయన సున్నితంగా బదులిస్తూ, సోమ, ఆమె కోరికను మొదటిసారి తిరస్కరిస్తున్నాను. ఈ శ్రమనంతా ఆమె ఒక్కదానినే భరించనియ్యను. నేను ఆమె పక్కనుండాలి. ఒక్క క్షణం నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. నేను ఇంతకు ముందెప్పుడూ మాత మాట పాటించకుండా లేను. కానీ శ్రీరాముడు చూసినప్పుడు ఆయన కళ్ళ నుంచి ప్రవహించే ప్రేమను చూసి ఆయన ఆమెను తేలికపరిచి స్వస్థత చేకూర్చగలరు అనుకున్నాను. నేను పక్కకు తిరిగి ఆయనకు చోటిచ్చాను. ఆహారం, నీరు తలుపు పక్కనే పెడతాను, అవసరమైతే ఉపయోగించమన్నాను. మరుసటి ఉదయం వరకు శ్రీరాముడు కుటీరం నుంచి బయటకు రాలేదు. వారికి ఏదైనా అవసరం వస్తుందేమోనని నేను కుటీరం బయటే పడుకున్నాను. తలుపు తెరవటం వినగానే నేను మాత కోసం ఏదైనా తీసుకురానా అని అడిగాను. ఆమె నిద్రిస్తోంది. నాకు ఏదైనా తీసుకురా సోమా, బదులిచ్చారు రాముడు చిరునవ్వుతో. ఆమె ఎలా ఉంది? ఆ ప్రభావాలన్నీ ఆమె శరీరంపై పడ్డాయి. అప్పుడు కోలుకోవటం ఆరంభమైంది. ఆయనకు ఆహారం వడ్డిస్తూ, ప్రభు, ఆ యువతి ప్రాణం కాపాడటానికి ఆమెయే ఈ బాధను స్వీకరించింది. ఈమె ఈ బాధను స్వీకరించింది. ఆమె ఆ విధంగా చెయ్యటం ఇదే మొదటిసారి కాదు. ఆమె ఎంత ఓర్చుకోగలదు? సీతకు ప్రతి ఒక్కరి జీవితము విలువైందే. వేరొకరిని రక్షించటానికి ఆమె తన శరీరాన్ని ఎన్నిసార్లు వదిలిపెట్టిందో, ఆమెను ఇక్కడే ఉంచటానికి నేను ఎన్నిసార్లు కలుగజేసుకున్నానో. ఎప్పుడో ఒకరోజు నేను ఆ విధంగా చెయ్యలేకపోవచ్చు. ఆయన కొనసాగిస్తుండగా నా ముఖంపై ఒక బాధా వీచిక కదలాడింది. సోమా, ఆమె లంకలో ఎంత త్యాగం చేసిందో నాకు కూడా తెలియదు. ప్రజల దృష్టిలో పడకుండా సేవ చేయటం ఆమె కోరిక. ఈ భూమిపై జీవం నిలిపి ఉండటానికి ఆమె ఏమిచ్చింది అన్నది ప్రపంచానికి ఎన్నటికీ తెలియదు. కొన్ని నిమిషాలు ఆగి ఆయన మళ్ళీ కొనసాగించాడు. ఆమె చేతులు చాసి ఈ దారుణం చేసిన మనుష్యులిద్దరి ముందు నిలబడినప్పుడు ఆమె ఒక వినూత్నమైన అపూర్వ కరుణను, అత్యంత దారుణమైన చర్యలు చేసిన వారిపై కూడా విస్తరించేటట్లుగా స్థాపించింది. ఆ క్షణంలో భూమిలోని భాగాలన్నింటి నుంచి ఎన్నో ప్రతికూల ఆలోచన రూపాలను తనలో శోషింప చేసుకుంది.
అవి ఉపయోగించబడి చేయటానికి ఆమె శరీరంలో ప్రవేశించాయి. నేను ఆమెను ఆపలేను. అది నా బాధ. ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేను. మాత పక్క మీద నుంచి లేచి నొప్పి లేకుండా నడవటానికి చాలా రోజులు పట్టింది. అన్ని రోజులు శ్రీరాముడు అక్కడే ఉన్నారు. కానీ ఆమె మామూలుగా అయిన వెంటనే ఆయన అయోధ్యకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళబోయే ముందు ఆమె ఆయనతో నేను ఇక పిల్లల్ని కనలేను అంది. భూమి మీద ఉన్న జీవరాశి అంతా మన పిల్లలే, అయితే మనకు ఇంకా పిల్లల అవసరమేముంది? ఆయన బదులిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మొదటిసారిగా ఆమె సంపూర్ణ ఆహారం పెడుతున్నప్పుడు శ్రీరాముడు ఆమె త్యాగం గురించి చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను. ఆమె నవ్వి, ఆయన చేసిన దానిలో నేను చేసింది ఒక చిన్న భాగం మాత్రమే. నేను ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబాన్ని తప్ప మరేమీ కాదు. ఈ లోకం మాత్రమే కాదు, జీవం ఉన్న అన్ని లోకాల పట్ల ఈ విధంగా వారు ఒకరి గురించి ఒకరు చెప్పేవారు. వారు ఒకరిలో ఒకరు పరిపూర్ణతను చూశారు. వారి ప్రేమ స్వచ్ఛము, పవిత్రము. దానిని వర్ణించటానికి మాటలు లేవు. వారు భూమి మీదకు తెచ్చిన ప్రేమలో కొంచెం భాగమైనా వాస్తవీకరించాలని మనం ఆకాంక్షించాలి. ఆ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత వంట చెరుకు తేటానికి అడవుకు వెళ్ళి తిరిగి వస్తుండగా మాత ఇద్దరు స్త్రీలతో లోతుగా సంభాషణలో మునిగి ఉంది. ఆ స్త్రీలను నేను గుర్తించలేదు. నేను ఎంతో దూరం వెళ్లకుండానే వాళ్ళు అంత హఠాత్తుగా ఎలా వచ్చి ఉంటారా అని ఆలోచన వచ్చింది. వారు పూలతో నిండిన తోటలో కూర్చున్నారు. ఆ సుందర దృశ్యం చూడకుండా ఉండలేకపోయాను. ఆ స్త్రీలిద్దరూ మాత కంటే పెద్దవాళ్ళలా కనిపించినప్పటికీ వారి ముఖాలలో యవ్వన సౌందర్యం తొణికిసలాడుతోంది. ఇద్దరూ ఋషి దుస్తులలో ఉన్నారు, కానీ వారిలో ఏదో వేరే విషయాన్ని సూచిస్తోంది. నేను కుటీరం వెనుకకు వెళ్ళాను వంట కోసం పొయ్యి రాజేయటానికి. రాత్రి భోజన సమయమైనా మాత రాలేదు. నేను వారు కూర్చున్న చోటికి వెళ్ళి చూడగా వారు దీర్ఘంగా సంభాషించుకుంటూనే ఉన్నారు. వారికి భోజనం చెయ్యనా అని అడగటానికి కొన్ని నిమిషాలు నిలబడ్డాను. కానీ నాలో నుంచి మాత వారికి రుచికరమైన ఆహారం సిద్ధం చెయ్యి అనటం వినిపించింది. పొద్దున్నే తోట నుంచి సేకరించిన కూరగాయలను పోగు చేసి ముందు రోజు అడవి నుంచి తెచ్చిన మూలికలతో కలిపి వండసాగాను. ఆహార పరిమళం వారికి సోకి ఉంటుంది. వంట పూర్తవగానే వారు నవ్వుకుంటూ వచ్చారు. మాత ముఖంలో తాను వడ్డిస్తానన్న భావం చూసి నేను వంటశాల దగ్గర వేరే పని చూసుకుంటున్నాను. ఆమె చూపుని, భావాన్ని నేను చదవగలను. చీకటి పడే వరకు ఉండి ముగ్గురు అరణ్యంలోకి వెళ్ళి నేను చూస్తుండగానే ఆ స్త్రీలిద్దరూ అదృశ్యమయ్యారు. మా కుటీరం ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై తిరిగి అదృశ్యమైన ఆ స్త్రీల గురించి నేను అడగకుండా ఉండలేకపోయాను. వారు అరుంధతి ఋషి ఖ్యాతి మాతలు. ఆమె ఆశ్చర్యం ధ్వనించే స్వరంతో చెప్పింది, నువ్వు వాళ్ళను గుర్తించలేదా? నువ్వు వాళ్లను పలకరించలేదే ఏమిటా అనుకున్నాను. వారు నేను చాలా కాలం క్రితం చేసిన ఒక ప్రతిజ్ఞను జ్ఞాపకం చేయటానికి వచ్చారు. అంతేకాదు, అది పూర్తి చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరచటానికి కూడా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేము అరణ్యానికి రాబోయే ముందు వారిని కలుసుకున్నాము. వారే మాతకు ఆమె కలలు, గతంలోని దృశ్యాలను చెప్పారు. వారి రాకకు కొంతకాలం క్రితం జరిగిన యువతి, ఆమె తల్లి సంఘటనను ఏమైనా సంబంధం ఉందా అని నాకు అనిపించింది. నా మనస్సులోని ఈ భావం రావటం చూడగానే మాత తల ఊపి, నేను కొందరు ఋషులు, ముఖ్యంగా స్త్రీల కోరికలను సంపూర్ణం చెయ్యటం మాత్రమే చేస్తున్నాను. వారందరూ ఇది శాపశక్తిని ఆపివేసే సమయం అని భావించారు.
అది అనేకసార్లు దుర్వినియోగపరచబడింది. నేను ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు నేను వారి కోరికను సంపూర్ణం చేస్తున్నానని గుర్తించలేదు. ఋషి అరుంధతి శాపం వల్ల అనేక మంది కుమారులను కోల్పోయింది. ఖ్యాతి మాత తన ప్రియమైన నారాయణుడు శపించబడటం చూసింది. అహల్య ఋషి స్వయంగా శపించబడింది. ఇంకా ఎందరో. వారందరి కోసము ఇది వచ్చింది. రామునికి ఇదంతా తెలుసు. అందుకే ఆ రోజు ఆయన వచ్చారు. మహర్షుల శాపాల స్థానంలో నూతన చట్టాలు ప్రవేశపెట్టబడతాయని ఆయనకు అర్థమైంది. ఆ చట్టాలు ఉన్నతమైన న్యాయ వ్యవస్థను వ్యక్తిగత కోపం లేదా బాధపై ఆధారపడని దాన్ని తీసుకురావద్దని ఆశిద్దాం. మాత అయితే ఇక శాపాలు ఉండవా? అది అంత తేలిక కాదు. అయితే కాలక్రమంలో వాటి ప్రభావం కోల్పోయేటంత వరకు శాపశక్తి తగ్గుతుంది. వాక్శక్తి ఇప్పటికే తగ్గిపోతుంది. ఆ రోజు జరిగింది అనేక మంది యొక్క సామూహిక ఆకాంక్ష వలన. భవిష్యత్తులో అది తక్కువ మందికి శబ్దంపై ఆ అదుపు ఉంటుంది. శబ్దం వాస్తవీకరించబడే శక్తి అయితే మనుష్యులకు తెలియకుండా దాగి ఉన్న కొందరు ఋషులకు ఈ సామర్థ్యం బాధ్యత ఉన్నాయి. ఈ భౌతిక లోకాన్ని రక్షించి నిర్దేశకత్వం వహించటానికి అది అవసరం. జై శ్రీరామ్.